హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్యామలతో కుకింగ్ బ్లాగ్స్. తమ్ముళ్ళు చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి సోది చెప్పను, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. మా అమ్మ వాళ్ళు వచ్చేప్పటికైతే 3:30 అయిపోయింది. వచ్చాక భోజనం చేసి కాసేపు అయితే పాపతో ఆడుకున్నారు. మా అమ్మ వాళ్ళది మండపేట దగ్గర 7దా. బస్సు అయినా ట్రైన్ అయినా సేమ్ అదే టైం పడుతుంది. మా అమ్మ వాళ్ళు అయితే ట్రైన్కి అయితే వచ్చేసారు. వస్తే నా కోసం చాలా తీసుకొచ్చారు. చెక్కలు, కాజాలు, కారపూస, మామిడి తాండ్ర, పాలు, జంతికలు, కేక్స్, మునగాకు, ఘీ, కరివేపాకు, బిస్కెట్స్, మటను, తాటి రొట్టె అయితే తీసుకొచ్చారు. మా అమ్మ ఎప్పుడు వచ్చిన ఉత్త చేతులతో అయితే రాదు, చాలా లగేజ్ అయితే తీసుకొస్తుంది. ఏ మదరికైనా అంతే, ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బాబు అయితే ఫుల్ హ్యాపీ. అమ్మ మటన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి మసాలా పట్టించేశారు. అందుకే ఇంకా కర్రీ వండి ఈవినింగ్కి బగారా రైస్ అయితే చేసేసాను. నేను మటన్కి బిర్యానీకి పెద్ద పని ఏమైతే పెట్టుకోను. నేను వంట చేస్తున్నా, అమ్మమ్మ వాళ్ళైతే పిల్లల్ని చూసుకుంటున్నారు. సో నేను వంట డ్యూటీ తీసుకున్నాను. మటన్ని నేను లైట్గా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో విజిల్స్ అయితే వేయించాను. 7 విజిల్స్ వేయించేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఫ్రై చేసుకుని లైట్గా అల్లం పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకున్నా. తర్వాత మటన్ని దాంట్లో వేసుకుని మగ్గించేసాను. మటన్ మగ్గగా కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని కలుపుకొని ఇందాక మటన్ ఉడకాక వాటర్ ఉంటే దాంట్లో వేసుకున్నా. సరిపోతాయి, అవి చాలా బాగుంటుంది. ట్రై చేయండి, నేను చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.